ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైకోర్టు నుంచి అయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, వేరియస్ పోస్ట్లో చేసి. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రీ అండర్లో కొన్ని పోస్టులు, అలానే డైరెక్ట్ హైకోర్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ నుంచి కొన్ని పోస్టులు రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ వీడియో దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం హైకోర్టు అండర్లో ఉన్న పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అంటే కండక్ట్ చేస్తాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీస్, అలానే కంప్యూటర్ ఆపరేటర్స్, అలానే అసిస్టెంట్స్, తర్వాత ఎగ్జామినర్ ఆఫ్ ది సర్వీస్ ది ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ, అలానే టైపిస్టు, కాపీస్టు, సిస్టమ్ అసిస్టెంటు, ఆఫీసర్ సబార్డినేటు. ఇవి వచ్చేసి డైరెక్టర్ హైకోర్టులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ చూసుకుంటే మనకి కొంచెం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసుకుంటే కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీస్ వీళ్ళైతే రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. కేటగిరీ 6 డివిజన్ 1 కింద గజిటెడ్ వస్తుంది. ఇక్కడ పే స్కేల్ చూసుకుంటే 54,000 నుంచి 133,630 రూపాయల వరకు పే స్కేల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకి స్టార్టింగ్ అప్లై ఆన్లైన్ వచ్చేటప్పటికి 8వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ నెల 31 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఇక్కడ వేకెన్సీస్ మెన్షన్ చేశారు కేటగిరీ. ఈ ఓవరాల్ మనం వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్లోని మించి 1,600 దగ్గర ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ అనేది ఆర్ట్స్ ఆర్ సైన్స్, కామర్స్ ఆర్ లా అనేది చేసి ఉండాలి. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజెస్లోని. అలానే మస్ట్ పాస్డ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ విత్ స్పీడ్ ఆఫ్ 180 వర్డ్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్. Candidates who have passed 150 word per minute in English. ఈ కంప్యూటర్ టైపిస్ట్లో మాత్రము ఈ స్పీడ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఇవి మస్ట్ హ్యావ్ పాస్డ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ విత్ స్పీడ్ ఆఫ్ 45 words per minute. ఇది కూడా ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి ఫ్రెండ్స్, అది ఒకసారి చూసుకోండి. అలానే ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 years మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అలానే 34 years వరకు. అలానే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే యాజ్ పర్ నామ్స్ ప్రకారము. అలానే బీసీ వాళ్ళకి అయితే 5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి 10 years. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి సెలక్షన్ ప్రాసెస్ విల్ బి బేస్డ్ ఆన్ మెరిట్, అలానే స్కిల్ టెస్ట్, అలానే షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన టైం ప్రకారము, మినిట్స్ ప్రకారము మీరైతే ఇక్కడ 180 నుంచి 150 వర్డ్ పర్ మినిట్ అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. 3 minutes డ్యూరేషను. దెన్ స్కిల్ టెస్ట్ చూసుకుని విల్ బీ ఫర్ 90 marks ఫర్ ఓరల్ ఇంటర్వ్యూ విత్ ది విల్ బీ 10 marksకి ఉంటుంది. అలానే ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ టు బి సెక్యూర్డ్ ఇన్ ది స్కిల్ టెస్ట్ చూసుకుంటే 40 to 45 minutes విల్ బి 45% వచ్చేటప్పటికి ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అలానే 40% వచ్చేటప్పటికి బీసీ వాళ్ళకి, 35% వచ్చేసి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే హుసేన్ బీసీ కేటగిరీ వాళ్ళకి 600 రూపీస్. అలానే ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ పర్సన్స్ విత్ ది డిజేబిలిటీ క్యాండిడేట్స్ 400 రూపీస్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్ కంప్యూటర్ ఆపరేటరు. దీనికి పే స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్ 38,000 నుంచి 112,510 రూపాయలు అయితే వీళ్ళు పే స్కేల్ అయితే మెన్షన్ చేశారు.
దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ సేమ్ ఆర్ట్స్ డిగ్రీ అనేది ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ కామర్స్ కానీ లా అనేది చేసి ఉండాలి. దీనికి టైప్ రైటింగ్ హై గ్రేడ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై ఉండాలి ఫ్రెండ్స్ మీరు. అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ 1 year కోర్స్ అనేది రికగ్నైజ్డ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ దాంట్లో చేసిన BCA. అండ్ ఏజ్ లిమిట్ కూడా సేమ్ వాటికి ఎలా మెన్షన్ చేస్తారు వీటికి కూడా సేమ్ ఏజ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. మీకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే కొన్ని చేంజ్ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ స్టాండర్డ్ కన్సిస్టెంట్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అలానే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఆల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ అయితే మీకు మల్టీ క్వశ్చన్స్ అయితే దీనికి ఉంటుంది ఫ్రెండ్స్. 50 questions ఉంటుంది. 25 questions కంప్యూటర్ నాలెడ్జ్, 25 questions జనరల్ నాలెడ్జ్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. ఈచ్ క్యారీ 1 mark, 60 minutes అయితే మీకు టైం డ్యూరేషన్ అయితే ఇస్తాడు ఫ్రెండ్స్. అలానే టైప్ టెస్ట్ అనేది ఉంటుంది ఇంగ్లీష్లోని 40 marksకి, అదొకసారి చూసుకోండి ఫ్రెండ్స్. అలానే నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ ఫ్రెండ్స్. ఒక్కొక్క దానికి శాలరీస్ క్వాలిఫికేషన్ చెప్తున్నాను ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ను. ఎందుకంటే అప్లై ఆన్లైన్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది 8వ తారీఖు నుంచే. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అసిస్టెంట్కి వచ్చేటప్పుడు కేటగిరీ 4 డివిజన్ 2 కింద వస్తుంది. 24,000 నుంచి 72,850 రూపాయల వరకు పే స్కేల్ అనేది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు సేమ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఏముంది సేమ్ ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ కామర్స్ కానీ లా కానీ కంపల్సరీగా డిగ్రీ అనేది క్వాలిఫై ఉండాలి ఫ్రెండ్స్. ద క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ హ్యాస్ ఇంటెడ్ అబౌవ్ ది పబ్లికేషన్ ఆఫ్ ది నోటిఫికేషన్. ప్రజెంట్ దీనికి ఉన్న ఏ క్వాలిఫికేషన్ దానికి ఇక్కడైతే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడగలేదు. అలానే మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చేసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. 90 questions ఉంటాయి. 50 జనరల్ నాలెడ్జ్, 40 జనరల్ ఇంగ్లీష్ మీద ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ క్యారీ అవుతుంది. అలానే 120 marksకి అయితే 120 minutes అయితే మీకు టైం డ్యూరేషన్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. 1:3 అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు వీళ్ళు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షార్ట్ లిస్ట్ అనేది. తర్వాత వేకెన్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పీరియడ్ ఆఫ్ ది ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. వైవా వాయిస్ ఉంటే మీకు కంపల్సరీగా ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజ్ సేమ్ ఫ్రెండ్స్ 600 rupees జనరల్ అండ్ BC వాళ్ళకి, 400 rupees వచ్చేటప్పటికి EWS SC/ST క్యాండిడేట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే పోస్ట్ ఆఫ్ ఎగ్జామినర్ చూసుకుంటే ఫ్రెండ్స్ 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయల వరకు శాలరీ అయితే మెన్షన్ చేస్తారు వీళ్ళు ఇక్కడ. అలానే దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే సేమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఎనీ స్ట్రీమ్ అయితే ఉండాలి. దీని మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే ఫ్రెండ్స్ సేమ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 90 questions, 50 questions జనరల్ నాలెడ్జ్, 90 జనరల్ ఇంగ్లీష్ మీద ఉంటుంది. 20 minutes టైం ఇస్తారు. వైవా వాయిస్ వచ్చేటప్పటికి 10 marksకి ఉంటుంది ఫ్రెండ్స్, అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే టైపిస్ట్ ఫ్రెండ్స్. పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ చూసుకుంటే 24,000 నుంచి 72,000 శాలరీ అయితే మెన్షన్ చేశారు. పే స్కేల్ అనేది అలా ఉంటుంది. క్వాలిఫికేషన్ కంపల్సరీగా డిగ్రీ అనేది బ్యాచిలర్ డిగ్రీ అనేది క్వాలిఫై ఉండాలి. మస్ట్ బి పాస్డ్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్. టెక్నికల్ ఎగ్జామినేషను, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అండ్ హైయర్ గ్రేడ్. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే రిక్రూట్మెంట్ బేస్డ్ ఆన్ 40 marks అండ్ ది టైప్ రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అలానే స్కిల్ టెస్ట్ ఉంది. 40 marks విల్ బీ కండక్టెడ్ ఆన్ కంప్యూటర్. అది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. కంపల్సరీగా టైపింగ్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కాపీయిస్ట్ పోస్ట్ ఆఫ్ కాపీయిస్ట్ ఫ్రెండ్స్ సేమ్ దీనికి కూడా 24,000 స్టార్ట్ అయ్యి 72,000 వరకు మీకు శాలరీ పే స్కేల్ అనేది ఉంటుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి ఫ్రెండ్స్. మస్ట్ బీ పాస్ ఇన్ తెలంగాణ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ ఇంగ్లీష్ అయితే అక్కడ క్వాలిఫై అయ్యి ఉండాలి కంపల్సరీగా. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే సేమ్ వీళ్ళకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, రిటన్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే టైప్ రైటింగ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా. సో చూసుకోండి.
నెక్స్ట్ సిస్టమ్ అసిస్టెంట్ చూసుకుంటే 24,000 నుంచి పే స్కేల్ అనేది స్టార్ట్ అయ్యి 72,000 వరకు మీకు పే స్కేల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ బీ పర్సన్ ఇన్ సిఏ బీటెక్ ఈ స్ట్రీమ్స్లోని, అలానే డిప్లొమా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ ఐటీ విత్ మినిమం 55 మార్క్స్ అనేది అబవ్ వచ్చేసి ఉండాలి, క్వాలిఫై ఉండాలి ఫ్రెండ్స్. టువర్డ్స్ కంప్యూటర్ హార్డ్వేర్, నెట్వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ వీటి మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి కంపల్సరీగా. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. 90 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్ కంప్యూటర్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 20 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 120 మినిట్స్ అయితే ఇస్తారు. సేమ్ 1:3 రేషియోలో అయితే వీళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ షార్ట్ లిస్ట్ చేయడం అనేది. నెక్స్ట్ చూసుకుంటే పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్స్, దీని పే స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్ 19,000 నుంచి 58,850 రూపాయల వరకు పే స్కేల్ అనేది ఈ మధ్యలో అయితే ఉంటుంది మీకు. దీని క్వాలిఫికేషన్ చేసుకుంటే మనకి మస్ట్ పాస్ ఎనీ 7th to 10th class its equivalent examination, but the candidates who have a higher education 10th class shall not be considered as eligible. ఇక్కడ 10th ఇచ్చినా కూడా 10th క్లాస్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ వీళ్ళు కన్సిడర్ చేయరు. కంపల్సరీగా ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు. ద అప్లికెంట్స్ హ్యావ్ స్టేట్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ ది ప్రొఫెషనల్ స్కిల్స్ దే హ్యావ్ సచ్ యాజ్ కుకింగ్, పెయింటింగ్, ఇలా ప్రొఫెషనల్ స్కిల్స్ అనేవి వచ్చేసి ఉండాలని మెన్షన్ చేశారు. దీని మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే ఓఎంఆర్ బేస్డ్ అంటే ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది 45 మార్క్స్కి. అలానే ఓరల్ ఇంటర్వ్యూ వైవో వాయిస్ అనేది 5 మార్క్స్కి ఉంటుంది ఫ్రెండ్స్. 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఓఎంఆర్ ఓన్లీ జనరల్ నాలెడ్జ్ మీద ఉంటుంది. 60 మినిట్స్ అయితే ఇస్తారు, ఒకసారి చూసుకోండి. అలానే ఇవన్నీ ఇప్పుడు వరకు మనం హైకోర్టు అండర్లోనూ చూసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీసెస్ అండర్లో వచ్చేటప్పటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 చూసుకుంటే దీనికి పే స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్ 32,000 నుంచి 96,000 వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి కంపల్సరీగా. అలానే టైప్ రైటింగ్ హైయర్ తెలంగాణ స్టేట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అయితే అక్కడ క్వాలిఫై అయ్యి ఉండాలి ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ ఆన్ ది మెరిట్ బేస్ అయి ఉంటుంది. వన్స్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళకి కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అలానే ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మినిమం క్వాలిఫికేషన్ ఎంతెంత రావాలి అంటే ఓసీ అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% అనేది రావాలి, బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 34%. అది క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినా సరిపోతుంది ఫ్రెండ్స్. అలానే జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ చూసుకుంటే 24,000 నుంచి 72,000 వరకు మనకి పే స్కేల్ అనేది ఉంటుంది మనిషిలోని. అలానే క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది చేసేసి ఉండాలి. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా, అదొకసారి చూసుకోండి. అలానే మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. టెస్ట్ అనేది 100 క్వశ్చన్స్కి 60 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ మీద అయితే ఉంటుంది. టోటల్ 120 మినిట్స్ అయితే మీకు టైం అయితే ఇస్తారు. మీకు 2 లాంగ్వేజెస్ మీద పేపర్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ మీద కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పోస్ట్ ఆఫ్ టైపిస్ట్, పే స్కేల్ చూసుకుంటే 24,000 నుంచి 72,000 వరకు మనకి పే స్కేల్ అనేది ఉంటుంది మధ్యలో. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ అయి ఉండాలి. అలానే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ దాంట్లోనైతే మీరు క్వాలిఫై అయితే ఉండాలి ఫ్రెండ్స్.
ఇక్కడ చూసుకొని కంప్యూటర్ నాలెడ్జ్ మస్ట్ కంపల్సరీ. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అయితే టెస్ట్ అయితే ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్స్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ సేమ్ అన్నిటికీ ఒకటే ఇచ్చారు ఫ్రెండ్స్. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ కూడా 24,000 నుంచి 72,000 వరకు పే స్కేల్ అయితే మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. అలానే మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది. 100 క్వశ్చన్కి 60 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 60 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 120 minutes అయితే టైం ఇస్తారు మీకు. అలానే నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామినర్కి 22,000 నుంచి 69,000 వరకు మనకి పే స్కేల్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి కంపల్సరీగా. అలానే పోస్ట్ ఆఫ్ కాపీస్ట్ 22,000 నుంచి 69,000 వరకు పే స్కేల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మస్ట్ పాస్డ్ ఇన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. అలానే టైప్ రైటింగ్ స్టేట్ గవర్నమెంట్ టెక్నికల్ దాంట్లో అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. అలానే క్వాలిఫికేషన్ అదే మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అది క్వాలిఫై అయితేనే బేసిస్ అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే మెన్షన్ చేశారు సేమ్. అందుకే అన్ని పోస్టులకి ఒకటే క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు. నెక్స్ట్ చూసుకుంటే రికార్డ్ అసిస్టెంట్ 22,000 నుంచి 67,000 వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. వీళ్ళకి ఎడ్యుకేషన్ అయితే ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇంటర్మీడియట్ అబవ్ అనేది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్కి 60 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఒకసారి చూసుకోండి. అలానే నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాసెస్ సర్వర్ 22,000 నుంచి 69,000 వరకు పే స్కేల్ అయితే ఇచ్చారు. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటుంటే ఎస్ఎస్ఏ అనేది క్వాలిఫికేషన్ అయి ఉండాలి. కుకింగ్ కానీ కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్, పెయింటింగ్ వీటి మీద అయితే మీకు స్కిల్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. మీకైతే OMR బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 45 క్వశ్చన్స్కి 30 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీషు, అలానే 30 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 15 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 60 minutes టైం అయితే ఇస్తారు మీకు. నెక్స్ట్ చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ దీనికి 19,000 నుంచి 58,000 వరకు మీకు శాలరీ అనేది బేసిక్ శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వాటి మధ్యలోనే మీకు 10th క్లాస్ అనేది క్వాలిఫికేషన్ అయి ఉండాలి, అబవ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. కుకింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్ ఇలాంటి వాటి మీద మీ స్కిల్ అయితే ఉండాలి కంపల్సరీగా. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే OMR బేస్డ్ అయితే ఉంటుంది. 45 క్వశ్చన్స్కి 30 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 15 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పేపర్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే ఉంటుంది. మీకైతే మనకు అందరికి స్టార్టింగ్ అయితే వచ్చేటప్పటికి అప్లికేషన్ వచ్చేసి 8వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది. ఈ నెల 31 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. అలానే క్వాలిఫై అయిన ఎవరెవరికి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.